అన్న ఇప్పుడు నిన్న అక్కడ కళ్ళు కాంపౌండ్ కొంతమంది కుక్కడపల్లి సైడు చాలామంది అది కళ్ళు కాంపౌండ్ అది కళ్ళు తాగి కళ్ళు తాగి మరణించడం కూడా జరిగింది. ఏం చెప్తారు కళ్ళు కాంపౌండ్ గురించి? కళ్ళు కంపౌండ్ గురించి అయితే చూడన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒరిజినల్ కళ్ళు కాదు అది. జనాలంతా మైకంలో పడి అదేదో గుల్ఫారం అది ఇది కలపడం, దానివల్ల యాక్సిడెంట్లు కావడం తరచూ ఏంటంటే అట్లా రోడ్ల పైన వెహికల్స్ పెట్టి వాళ్ళు కంపౌండ్లోకి వెళ్తుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తాగింది కాక వేరే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అది. ఇప్పుడు కొట్లాటలు పొద్దున్న లేస్తే మనకు కళ్ళు కంపౌండ్ దగ్గర కొట్లాటలు, లేకపోతే యాక్సిడెంట్లు, వేరే కామన్ పీపుల్ ఎవరైనా అడితే వాళ్ళని కొట్టడం. ఇక పిఎస్లో ఇప్పుడు కంప్లైంట్ చూడడం కానీ పిఎస్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం కానీ జరిగితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఏంటంటే అరే అతను డ్రింక్ చేసిండు కాబట్టి మా అంటే ఇక తీసుకెళ్ళి ఏదో మాట్లాడి పంపిస్తారు తప్ప దాన్ని కరెక్ట్గా సాల్వేషన్ అయితే లేదు. అట్లా ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నది కళ్ళు కాంపౌండ్? ఇప్పుడు నేను చూడబట్టి ఇప్పుడు 25-30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాలు అప్పటి నుంచి ఇక ఇదే పరిస్థితి. పబ్లిక్ ఏంటంటే అందరు కంప్లైంట్ ఇచ్చి తీసేయడం అట్లాంటివి జరుగుతుంది బెటర్, కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది కంపౌండ్ తీయడం లేదు. ఇప్పుడు చుట్టుపక్కల కూడా చెట్లు ఏం లేవు, మరి వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు? చెట్లు ఏం లేవు అంటే ఇంకా వాళ్ళు హ్యాండ్గా తయారు చేస్తారు వాళ్ళు అంతే. ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ నుంచి తెచ్చే కళ్ళు ఏమో ఒక 1 బ్యారల్ అట్లా ఉంటుంది, వాటర్ కలపడము ఏదో ఒకటి చేసి దాన్ని కళ్ళు తయారు చేస్తారు అట్లా. మరి ఇట్లాంటి కళ్ళు మంచిదేనా మరి జనాలకు మంచిది కాదని తెలుసు, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది పాత మనుషులు ఉంటారు, వాళ్ళది అయిపోయింది. వాళ్ళతో పాటు ఇంకా కొత్త పిల్లల్ని వాళ్ళతో పాటు ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఏజ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి కంపౌండ్లో కూర్చోబెట్టడం చేయడం అంతా జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఇంత తాగడం ఏం కాదులే అట్లా అట్లా యూత్ కూడా ఖరాబ్ కావడం చాలా మటుకు చూసినా, నేను చూస్తూనే ఉన్నా డైలీ. ఇక్కడ ఈ ఫ్యామిలీలు ఉన్నాయి కదా చాలా మంది, ఈ ఎంతమంది ఫ్యామిలీలు ఇబ్బంది వీళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ వరకు అంతా ఓన్ హౌస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఇప్పుడు వాళ్ళకు కూడా బయటికి వెళ్తే ఏదో ఒక సామాన్ బయట వదిలేసినా కూడా దాని సేఫ్టీ లేదు. వాళ్ళు కళ్ళు తాగేసి ఏం చేస్తారు, ఎత్తుకొని వెళ్ళిపోతారు. మా షాప్లో కూడా 3-4 చాలా ఐటమ్లు తీసుకెళ్ళిపోయారు, మైకంలో తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆడ బండి ఉంది, దాని తాళం చేయి ఉంది, తీసుకొని వెళ్ళిపోతారు. బయట సామాన్లు వేసినాం అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళకి తెలివిగా తీసుకొని పోవడమే, ఇంకేం లేదు అంతే. వాళ్ళు కావాల్సుకొని అయితే తప్పైతే ఇక మందుల కళ్ళు తాగడం వల్ల అది ఎఫెక్ట్ అది కంపల్సరీ తప్పదు అది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను? ప్రభుత్వం అయితే అసలు కళ్ళు కాంపౌండ్లు తీసేయడం బెటర్. ఎందుకంటే కళ్ళు కాంపౌండ్లు తీసేస్తే ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు డైలీ ఒక 200-300 సంపాదించుకొని ఇంటి దాకానైనా తీసుకెళ్తారు. వాళ్ళు ఆ 200-300 కూడా ఈడ 150-200 రూపాయలు ఈడ పెట్టి 100 రూపాయలు ఇంటికి తీసుకొని పోతే వాళ్ళకు కూరగాయలు రావు, బియ్యం రావు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో వాళ్ళకు అన్ని ఓన్ హౌసెస్ అయితే ఎవరు లేవు. 90% అయితే అంతా రెంటెడ్ హౌసెస్ వాళ్ళే. కళ్ళు వాళ్ళనైతే ఇక వాళ్ళు సంపాదించుకోవడం కూడా ఏమి ఉండదు, చేయడం వర్క్ చేసి అరిచిపోయడం, అరే ఇప్పుడు తప్పదిగా అన్నట్టు డైలీ తాగుతున్నాగా రేపు ఏం ముద్దులే అనుకుంటా డైలీ తాగుతూనే ఉంటాను. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఇక్కడ ఉంటాను. ఏం పని చేస్తావు? నేను కూలి పని చేస్తాను. ఎంత ఇస్తాయి రోజు? రోజు ఏం దొరికినాడు దొరుకుతుంది, ముళ్ళు లేకుంటే లేదు. కళ్ళు తాగుతాను? తాగితే కూటర్ కూడా తాగితే ఎప్పుడన్నా కళ్ళు తాగుతాం. కళ్ళు మరి కల్తీ కళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు, మరి ఇక్కడ మంచిగా అమ్ముతారా కళ్ళు? ఇక ఇక్కడైతే ఇప్పటికైతే ఏం కాలేదు. మరి ఇక అక్కడ అయిందన విన్నాము, టీవీలో కూడా ఇచ్చిరిపోదు. ఇట్లా మరి రోజు ఎంత అమ్ముతున్నారు సీసా? 50 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఇక్కడ చెట్లు లేవు కదా, కళ్ళు ఎట్లా అమ్ముతారు వీళ్ళు? ఎట్లా తయారు చేస్తారు? యాడికి తయారు చేస్తారు మాకు అర్థమైతే లేదు అది. మరి ఈ కళ్ళు తాగకపోతేనేమో ఇట్లా కాళ్ళు చేతులు అనుకుతాయి, తాగితేనేమో ఇక్కడ అన్నం పోతుంది. కానీ వీళ్ళు ఏ మందు కలిపేది మాకు తెలియదు. మరి ఇట్లా కాళ్ళు చేతులు అనుకుతాయి తాగపోతే. మరి మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాదా? మీరు ఇట్లా కలితే మరి తాడి చెట్లు లేవు ఇక్కడ చుట్టుపక్కల, మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారు చేస్తారో మీకు తెలియదు? మీకు ఒకవేళ బండి మీద వస్తుంది కళ్ళు, ఎక్కడికి వెళ్ళి వస్తుందో మాకు తెలియదు అంతే. బండి మీద చచ్చిపోతుంది, వాడు పోసుకుంటారు. మరి వీళ్ళు ఏమేమో ఇస్తారు మాకు తెలియదు. ఇది తెచ్చిపోసినాక అచ్చం కళ్ళు అయితే కారదు కదా, వాడని నీళ్ళు పోస్తాడు, వాడేమి ఇస్తాడు
ఇక్కడ వీళ్ళు ఏం వేస్తారో మాకు తెలియదు. మేము ఎప్పుడన్నా పైసలు ఉంటే కూడ తాతాం, లేకపోతే వచ్చి కళ్ళ తాతాం. మరి కళ్ళు కదా వేరే వాటితో తయారు చేసినా కూడా మరి ఈడ చెట్లు లేవు, ఏం లేవు, మరి మీరేం తాగుతున్నారు మరి? చెట్లు అది అక్కడికి వెళ్ళి వస్తే చెట్ల కళ్ళు అంటారు. తాటికల్లు ఏమి మరి తాటికల్లు అక్కడి నుంచి చెప్తానంటే మీరు నమ్ముతున్నారా? మూన్ పెట్ట మరి మాకేమో తెలియదు కదా, మాకేమో తెలియదు. తిన్నప్పుడు తాగదుగా, మరి ఖరాబ్ అవుతాయి కదా మరి ఆరోగ్యం. ఆరోగ్యం అయితే ఇప్పుడు తాగపోతేనేమో నిద్ర పట్టదు, అది వచ్చింది కర్మ. ఉన్నమాట చెప్తున్నాను. తాగినప్పుడు మరి ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. తాగకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టదా? ఇప్పటి వరకు ఏం కాలేదా మరి ఈ కళ్ళు తాగితే? ఏం కాలేదు ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. ఇప్పుడు ఏమో తెలియదు కానీ ఇప్పుడు అయితే ఏం కాలేదు. మందు రేట్లు కూడా పెంచినాయి కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏంది, వాడు దించమంటే దించంటా ఉండు, దించితే బాగానే ఉంటుంది. అదే 50 రూపాయలు, 20 రూపాయలు, 20, 30, 35, 50 రూపాయలు చేసిండు ఇప్పుడు. ఇక తాగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పని చేసిర్రు, కొంతమంది ఆడ తాగుతున్నారు. పైసలు డబ్బు ఉన్నారు, ఆడ తాగుతున్నారు. ఈ డబ్బులు మేము గిట్లా వచ్చి కలుదాం ఇట్లా. ఇట్లా మరి రేట్లు మరి ప్రభుత్వం ఈ మందు రేట్లు తగ్గిస్తే మంచిదా, మరి పెంచితే మంచిదా? మరి తగ్గిస్తే మంచిది. పెంచుకుంటూ పోతాం ఇక ప్రభుత్వం. మరి పెంచుకుంటూ పోతే ఏం చేస్తాము, ఇక పైసలు ఉంటే వేస్తాం, లేకుంటే లేదు. 50 రూపాయలు చేసిండు ఇప్పుడు. బయట దొరకవా మరి చెట్లు నీకు? బయట ఊరవతల పోయి ఇక్కడ చెట్లు లేవు, ఇక్కడ చెట్లు లేవు. ఇక్కడ ఊరు కాదా మీది? ఊరేనా? నాది ఊరు అంటే నేను వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడ. నేను వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడ. 10 సంవత్సరాలు ఊరికి వచ్చి. మరి ఊర్లో తాగినప్పుడు మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా మంది ఉండదు కూడా. ఊళ్ళకి ఉండే తేడా ఉండదా? ఇంకా తేడా ఉంటుంది. ఇక మస్తు భయం అవుతుంది, కానీ తాగపోతేనే నిద్ర పట్టదు. అది వచ్చింది కర్మ. అట్లా ఏం వేస్తారో ఎక్కడ మాకు తెలియదు, కానీ ఇక తాగుతాము చేసేటప్పుడు. కంపెనీ వల్ల ఇబ్బంది అవుతుంది, వీళ్ళ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారు అంటే ఇక్కడ రాండి లైవ్గా చూపిస్తాయి. ఇక్కడ అటు పర్లేదు ఇది ఉంది, ఇది వేయడానికి వీలే రీజన్. అంతకుముందు అది లేదు, మెట్లు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర నైట్ టైంలో వస్తారు. అలా చూపిస్తారు, చూస్తున్నట్టుంది. కస్టమర్లు వస్తారు, వచ్చి ఆడ కూర్చొని బీర్లు తాగి బీర్ శీషలు వలగొట్టారు. బీర్ శీషలు కొడితే తర్వాత మళ్ళీ అది చేయించుకున్నాను. నైట్ 11 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, తెల్లారుజామున 5 గంటల వరకు ఉంటుంది ఇక్కడ. మీకు కావాలంటే నైట్ మీరు 1 గంటలకు రెగ్యులర్గా వచ్చారు అనుకో, రెడ్ హ్యాండ్గా కనిపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ ఉంది కదా, సెకండ్ సమ్మర్ అలా లైట్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, పోయారు, కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు. సేమ్ అట్లనే ఉంది. కొంతమంది ఇప్పుడు అరెస్ట్ చేసారు, ఒక 20 మందినేమో తీసుకుపోయినట్టు. ఇది జరిగి 6 నెలలు అయింది. తర్వాత మళ్ళీ 2-3 నెలలు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ కలకమ్మాలు తాగుతారు, తిరుగుతారు, ఈయన వచ్చిపోతుంటారు. నైట్ టైంలో ప్రాబ్లం. నుంచి ఉంటారు ఇప్పుడు. మేము పుట్టి పెరిగిందే ఇదే. దాదాపు 70 ఏళ్ళ నుంచి మా తాత టైం నుంచి ఉంటుంది. మరి కళ్ళు తాగేటోళ్ళు మరి ఏం కాదు, ఏమైతే లేదు వాళ్ళ కళ్ళు. మరి ఇక్కడ ఏమో చెట్లు ఉండవు, ఏముండవు. కళ్ళు ఎట్లా తయారు చేస్తారు? అన్నీ అవి మనకు ఎట్లా అంటే ఇక్కడ వీళ్ళకి నల్గొండ నుంచి వస్తుంది కళ్ళు. నల్గొండ నుంచో ఎక్కడి నుంచో కళ్ళు తెచ్చుకొని దాన్ని మళ్ళీ వీళ్ళు అందులో కొంత వాటర్ మిక్స్ చేసి కెమికల్ ఏదో మళ్ళీ ఏం కలుపుతారేమో తెలియదు. కానీ ఒకప్పుడు బాగానే ఉండే కళ్ళు. ఇప్పుడు అందులో ఏమైపోయింది, మత్తు ఎక్కువ ఏమిస్తారో తాగుతారో, ఆడ పడుకుంటారో. కొందరైతే ఈడ వండుకున్న రోజులు గిట్టు ఉన్నాయి తాగి. ఇవ్వాలని మనం ఏం అనలేమో చేయలేము. ఇక వీళ్ళ వల్లనేమో నైట్ టైంలో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళ వల్లనేమో తాగుతారు, ఏడ పడితే ఆడ పడిపోతుంటారు. అది మరి మీకు నైట్ ఇబ్బంది. ఇక వీళ్ళ వల్ల అయితే ఎక్కువ న్యూసెస్ ఉందండి, చాలా పెద్ద న్యూసెస్ ఉంది కదా. వాళ్ళ అంటే డేలు అన్నా అనుకోన్నా ఏం కాదు. నైట్ టైంలో కొందరైతే డోర్లు గిట్ట కొడుతుంటారు. ఏమైతే అంటే మా ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఎవడన్నా కస్టమర్లు వచ్చారనుకో, అటువై ఈయన్నే నా బండి మీద కూర్చుంటాడు, కూర్చొని అటు చూస్తూ ఉంటాడు.
ఇప్పుడు మేము నైట్ టైంలో నేను ఫోటోగ్రాఫర్ని, ఏ టైంలో వస్తానో తెలియదు. ఒకసారి ఉండను లేడీస్కి ఇబ్బంది అవుతుంది. అది పక్కన ఒక లాయర్ ఉన్నాడు. లాయర్ వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేసినప్పటికీ ఒక 3 నెలలు బాగానే ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. మరి ఇట్లాంటి కళ్ళు కంపౌండ్లో ఉండడం మంచిదే అంటారా మరి? నాకు తెలిసి అయితే ఉండకూడదు. కళ్ళు కంపౌండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే తాగుతున్నారు, వస్తున్నారు, పడిపోతున్నారు. అదైతే న్యూసెన్స్ అయితే జరుగుతుంది. అదే ప్రభుత్వానికి ఏం చెప్తే మరి ఇట్లాంటి కళ్ళు కాంపౌండ్ల మీద? కంపను ఉండడం అంటే ఒకప్పుడు కళ్ళు బాగుండేది, ఇప్పుడు కల్తీ అయిపోయింది. అది బాగా కల్తీ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే తాగి పడిపోతారు. నాకు తెలిసి కళ్ళు కంపౌండ్ పోతే ఇంకా బెటర్. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వాళ్ళతో పిల్లలు కూడా తీసి తోడుకొని వస్తారంట కదా కాంపౌండ్లోకి. ఏమో అన్న మనం చూడలేదు చూడండి మనం చెప్పలేము. కళ్ళు కంపౌండ్ అయితే ఉండడం వల్ల అయితే కొంత ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే ఇది కాలనీ కాబట్టి ఏంటంటే ఆడు తాగిన వాళ్ళు వస్తారు, చేస్తారు, ఇబ్బంది అవుతూ ఉంటుంది మాకు. ఇన్నే పడిపోతుంటారు కొందరు. ఆడు 2-3 గంటలు పడిపోతాడు, మళ్ళీ ఎప్పుడో లేచిపోతాడు. ఒకసారి ఆడు బండి గుద్దుకొని కూడా పడ్డాడు, అయినా సోయలేదు అని. దాంట్లో ఏమో మందు లేదు, ఎక్కువ అది లేదు. ఏంటంటే మైండ్కి ఆప్షన్ కాదు. తాగండి, నేను మందు తాగను, అన్ని తాగను. ఏం పని చేస్తావు? నేను పెట్రోల్ పంప్లో చేస్తాను. ఎంత వస్తాయి నీకు రోజు? డైలీ కూలీ పోతావా? కూలీకి ఏం లేదు, జీతం నాకు 10,000 జీతం వస్తుంది. ఈ రోజు మాత్రం పోలేదు. ఆ టైమింగ్స్ ఎక్కువ పెట్టాడు, 12 గంటలు పెట్టాడు. స్టాండింగ్ డ్యూటీ, సైడ్లు సెక్యూరిటీ. అయితే సైడ్లు చెప్పడంలో నేను ఎంత 12 గంటలు నేను నీతోని మాట్లాడలేదు, నీతోని నేను చేయలేదు. నేనేమని చెప్పినా ఓన్లీ సైడ్లు చూపెడతా అని చెప్పిన. నువ్వు నాకు గుదల్దాం చేసి ఆ కాగితం అయితే ఈ శిషది ఆ శిషది అవన్నీ నేను పని చేయడానికి రాలేదా అని అన్న. సరే, ఇప్పుడు మంచిగా ఉన్నది, డ్యూటీ మంచిగా ఉంది. మరి ఇప్పుడు 12 గంటలు కళ్ళు ఏమొస్తుంది? కళ్ళు మంచిగా ఉంటే ఓకే. మరి కళ్ళు మరి ఆరోగ్యం ఖరాబ్ అయితే మరి మీకే బాగుండదు కదా, ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీస్ కాదు, నాకు ఒకడే కొడుకు, ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది. కొడుకు ఇప్పుడే జాబ్కి వెళ్ళి వచ్చిండు. ఆ ప్లాట్ తీసుకురాపో అంటే నేను తేను డాడీ అన్నాడు. నేనేం ఇక్కడనే ఉంటాను. నేను వచ్చి నేను కంపల్సరీ నేను కళ్ళు తప్ప వేరేది ఏంది రాను. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను వయసుకు ముందరికెళ్ళి వచ్చిన. అందరు ఏమంటారు, నేను మందావానికే పోతాను. నేను కళ్ళు తాగుతాను, ప్రతి ఒక్కరికి తెలుసు. పోయి పంపులో కూడా తెలుసుకో, పలానా మనిషి అంట, ఈయన ఏం తాగుతాడు అని తెలుసుకో. ఎన్ని రోజుల నుంచి తాగుతారు ఇక్కడ మీరు? ఇది నేను తాగబడి కనీసం 10 సంవత్సరాలు. ఏం కాలేదు ఇక్కడ? ఏం కాదు, ఎలాంటి కాదు, మంచిగా ఉండదు. సేఫ్టీ ఇంత తింటా, ఎవరు కూడా పొద్దుల డ్యూటీకి వెళ్ళిపోతాను. అయినా 12 గంటల డ్యూటీ 10,000కి చేస్తే నాకు ఎంత కూలీ పడుతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఒక మాట, చిన్న మాట, నాకు ఎంత కూలీ పడుతుంది? 500 కూడా పడతలేదు 12 గంటల డ్యూటీ. చెట్లు లేవు, ఏం లేవు. మరి కళ్ళు ఎట్లా కూడా నా కళ్ళు బయటికి వెళ్ళి వస్తుంది. ఏదో వీళ్ళు ఇంత చేస్తారు, డ్రగ్స్ అది కలుపుతారు, ఇస్తారు, గంతే. ఇది దాగానే పోయి తిని వాడగానే పెద్ద పైల్మానేం కాదు, ఇట్లనే ఉంటాయి, ఇట్లనే చేస్తాయి. మరి ఆరోగ్యం ఖరాబ్ కదా? ఆరోగ్యం నాకు వెళ్తే నాకు ఈ నడుము నొప్పి వచ్చింది. టైలరింగ్ చేస్తాను నేను, టైలరింగ్ అసలు మెయిన్ పాయింట్, నేను టైలర్ని. నాకు ఇది ఒకటి కళ్ళు అలవాటు, గంతే. ఉన్నది ఏం లేదబ్బా, మీరేమో చేసుకోరు, గంతే. మరి కళ్ళు తాగి కొంతమంది చనిపోతా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళన్నా చూడు, వాళ్ళు ఒకటే కళ్ళు ఒకటి తాగుతలేరు అన్న, చీప్ లిగర్ తాగుతారు, అది తాగుతారు, గుడంబ తాగుతారు, దాని మీద కళ్ళు తాగుతారు. దాని మీద మనిషికి ఏమవుతుంది ఎఫెక్ట్ కాకపోతే? చెప్పండి, చిన్న విషయం నేను చెప్తున్నా కదా. ఒకటే కళ్ళు తాగిపోయి కన్నీ అన్నం తిని నువ్వు వండుకో, రేపు ఉదయం నువ్వు పనికోపోతే తూ లంచోడు కానీ మాట కూడా కరెక్ట్గా మాట్లాడలేదు. ఇలా బేస్తాను రోజు నేను తాగను కుర్తా, ఇలా వచ్చి తాగుతున్నా అంటే ఏదో నా మనసు కూర్చుకుని నేను తాగుతున్నాను. నాకు దీంట్లో ఇదే కళ్ళు, ఇదే సేఫ్టీ అంతే. అది కల్తీ అంటారు అబ్బా, కల్తీ అది ఎట్లయితుంది? ఆయన తెలియక ఈయన వేసుడు, ఈయన తెలియక ఆయన వేసుడు, అందులో ఎక్కువైంది, మా డోస్ ఎక్కువైంది. ఇలా మందు లేదు మనం చెప్పుకుంటున్నాం వాళ్ళకు. వాళ్ళు ఏం పిలుస్తలేరు, మనం రాయ్యా అని బొట్టు పెట్టి పిలుస్తలేరు. మన ఇష్టంతో వచ్చి మనం తాగుతున్నాం, అంతే. ఇది కుర్తా పండుకున్నా, ఎప్పటిదా పండుకున్నా, ఇలా పోలేదు డ్యూటీకి, 12 గంటలు నేను చేయాలని చెప్పిన. నాకు ఇంత జీతం కూడా నాకు సరిపోతలే అని చెప్పిన, అంతే. అడగలేదు ఏం లేదు.
ఇప్పుడు నిన్న కల్తీ కళ్ళు తాగి చాలా మంది చనిపోయి ఉన్నారు. ఏం చెప్తారు దాని గురించి? కల్తీ కళ్ళు అంటే కళ్ళు స్వేచ్ఛమైంది కళ్ళు. ఇది కళ్ళు వాళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే, కానీ అంత డాక్టర్లు టెస్ట్ కూడా చేసి ఇచ్చిండ్రు. కళ్ళు తాగినప్పుడు కళ్ళులో తీసుకొచ్చుకొని కోటర్ కలుపుకుంటారు, గుడంబ సారా తెచ్చుకొని మాకు తెలియకుండా దాంట్లో కలుపుకొని తాగడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి కళ్ళు తాగినాక స్వచ్ఛంగా కరెక్ట్ ఇంటికి పోక బయట పోయి ఏదన్నా మళ్ళీ విస్కీ బ్రాండీ తాగడము, ఈ గంజాయి తాగడం, ఇట్లాంటి తాగడం వల్ల కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ రకంగా అవుతుంది. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసిర్రు, టెస్టింగ్ కూడా చేస్తారు, దానిలో రిపోర్ట్లో తేలిపోతుంది. అది వాళ్ళు డాక్టర్లు ఏమన్నారు, నిన్న ఓన్లీ కళ్ళు తాగితేనే అట్లా అయిందని చెప్పేసి ఇప్పటికి టెస్టింగ్ చేస్తారు. కళ్ళు స్వచ్ఛమైన ఇప్పుడు నిన్న కూడా మా దగ్గరకు వచ్చారు, మొత్తం ఎక్సైజ్ వాళ్ళు శాంపుల్ బాటలు తీసుకుపోయారు, అన్ని దుకాణాలకి తీసుకుపోయారు, చెకింగ్ చేసిర్రు, చేస్తారు. ఇంకోటి అది ఏ రకంగా ఇప్పుడు మీరు కస్టమర్లు మాట్లాడినట్టు ఆ రకంగా ఏదైనా తోరపాటు అయింది, కానీ మా సరవనగర్ ఇక్కడ చుట్టుపక్కల గౌడ సంఘంలలో మాత్రం మన కళ్ళు బాగా వస్తుంది. మాకు సొంతం చెట్లు ఉంటాయి అక్కడ, చౌటుప్పల్ల అక్కడ సరికొండలో ఉంటాయి. తీసుకొని మేము కార్మికులను పెట్టి కళ్ళు తీసుకొని బండ్ల తీసుకొచ్చుకొని ఈడ పెట్టి మేము అమ్ముతుంటాం. ఈడ మాకు సంబంధించిన దుకాణాలన్నీ. ఇక అటు సైడ్ కళ్ళు దొరకని వాళ్ళు ఇట్లా చేస్తుంటారు, కానీ ఆర్టిఫిషియల్ కళ్ళు తయారు చేస్తుంటారు, కానీ మా దగ్గర పుష్టికంగా కళ్ళు వస్తుంది. ఇటు సైడ్ చెట్లు దగ్గర ఉన్నాయా? చౌటుపల్లికైనా వస్తుంది, సరికొండ మాల్కైనా వస్తాయి. అయితే దొరకని కాడ అట్లా చేస్తున్నారు, దొరకని కాడ అవుతుంది. అప్పుడు ఫ్యూచర్లో మహబూబ్ నగర్లో అక్కడ నిజామాబాద్లో అయింది కదా, వాళ్ళు ఆర్టిఫిషియల్ కళ్ళు చేస్తారు. మన దగ్గర అట్లాంటిది జరగదు. ఇది చరిత్ర 100 సంవత్సరాల నుంచి సర్వనగర్ గౌడ సంఘం చరిత్ర, అట్లాంటిది జరగదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం కలుపుతారు అలా ఇప్పుడు దొరకనప్పుడు ఇక అది ఆర్టిఫిషియల్గా తయారు చేసుకుంటారు కళ్ళు. అట్లా అది ఏం చేస్తారు అనేది మాకు తెలియదు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా తాతల జమాని చూస్తాం, కానీ మా దగ్గర అట్లాంటిది ఉండదు. మా సొసైటీకి సంబంధించిన ప్రతి దుకాణంలో చోటుపల్ల ఆడ కళ్ళు స్టార్టింగ్ లాగానే చెట్లు తీసుకుంటాం మేము. వాళ్ళ దగ్గరికి చెట్లు తీసుకొని కార్మికులను పెట్టి కళ్ళు గీసుకొని తీసుకొచ్చుకుంటాం. ఆడ కూడా కల్తీ కాదు. అట్లా ఇప్పుడు ఇక్కడ ఎంత కమ్ముతున్నారు మీరు? సీసా 40 రూపాయలు ఉంటుంది, 40 రూపాయలు సీసా ఉంటుంది. మా దగ్గర అట్లాంటిది ఉండదు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చరిత్ర 50 సంవత్సరాలు చూడండి, ఇక్కడ ఈ దుకాణాలలో అట్లాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మన కళ్ళు పుష్కలంగా వస్తుంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంది, మొన్ననే ఇక్కడ గట్కేసర్ దగ్గర అదేమూరు, ఆ ఊర్లో మొత్తం వనమంతా కొట్టేసారు, చెట్లు కొట్టేస్తారు. ఇట్లా కార్మికులు ఎక్కడ పోవాలి, గౌడ్స్ అంతా ఎక్కడ బతకాల? గవర్నమెంట్ ఏమైంది, చెట్లు తీయొద్దని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. రాత్రి మొత్తం 100 చెట్లు నరికేసి రాడ. ఇట్లా ఉంటే ఎట్లా జీవనోపాధి ఎట్లా? అది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. అంత ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్ మీద కూడా నీళ్ళు ఫర్ కేఫ్ అని కూడా నీరా కూడా అమ్ముతాం, అట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. మరి ఇప్పుడు క్వాలిటీ కళ్ళు అమ్మితే మంచిదా, లేకపోతే ఇట్లాంటి కళ్ళు కాంపౌండ్లు తగ్గిస్తే మంచిదా? మళ్ళీ క్వాలిటీ వీళ్ళకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో తాగే వాళ్ళు, లేదంటే మొత్తానికే తగ్గిస్తే మంచిదా, లేకపోతే అక్కడక్కడ ఇట్లాంటి నీరా కేఫ్ లాంటివి పెడితే మంచిదా? నీరా కేఫ్ వేరు. మళ్ళీ ఇప్పుడు మనం థమ్స్అప్ తాగుతాము, థమ్స్అప్ లిమ్కా తాగుతాము, అది నీరా కేఫ్ అంటే అట్లాంటిది. దాన్ని తయారు చేస్తారు, ఏమంటారు, ఈత కళ్ళు తాటి కళ్ళు కలుపుకొని దాన్ని ఒక నీరా కేఫ్ లేక దాన్ని ఒక థమ్స్అప్ బాటిల్ లేక తయారు చేసి ఇస్తారు. ఇదేమో స్వచ్ఛమైన కళ్ళు. ఈ కళ్ళుని దాన్ని ఆర్టిఫిషియల్గా థమ్స్అప్ బాటిల్ లిమ్కా బాటిల్ ఎట్లా తయారు చేస్తారు అట్లా తయారు చేసి బాటిళ్ళల్లో పెడతారు. ఇప్పుడు ఈ కళ్ళు ఉండండి, స్వచ్ఛమైన కళ్ళు ఉండండి, ఇలా పొద్దుగాల రాగానే రేపటి వరకు పులిపెక్కిపోతుంది. అది నీరా ఉంటుందా, నెల రోజులైనా నీరా పెట్టుకొని అమ్ముతుంటారు. అది ఆ థమ్స్అప్ అట్లా ఆ రకంగా నీరా కేఫ్లు పెడుతుంటారు అన్నట్టు. కళ్ళు దుకాణాలు తీసేస్తే జీవనోపాధి ఎక్కడ కావాలి? ఇప్పుడు ఈ కళ్ళు దుకాణంలో 4 బతుకుతారు, గౌడ్సే కాదు. ఇప్పుడు సౌదాలు అమ్ముకుంటోళ్ళు ఉంటారు, చాక్నా అమ్ముకుంటోళ్ళు ఉంటారు, దీనిలో పని చేసేటోళ్ళు ఉంటారు. ఎంతమందికి ఆ జీవనోపాధి పోతుంది? ఇప్పుడు ఆల్రెడీ చెట్లు నరికేస్తుంటే లియర్ట్ అవుతుంటేనే అక్కడ గీతా కార్మికులు వేరే పని పట్టుకుంటారు చెట్లు లేక. అది ఇప్పుడు ప్రభుత్వం మొన్న అబ్దుల్లాపురం ఎట్లా సీఎం గారు మీటింగ్ అయినప్పుడు సేఫ్టీ మోగులు ఇచ్చినప్పుడు చెప్పిండు, చెరువుల పొంటి ఎవరైనా ఏమంటారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్లాటింగ్ చేస్తే మొత్తం చుట్టుముట్టు అన్ని తాడి చెట్లు ఈత చెట్లు పెట్టాలన్నారు. ఖచ్చితంగా పెట్టాలి, అట్లుంటేనే పర్మిషన్ ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఆ పద్ధతి కూడా అయితలేదు. అట్లా చేసినా కానీ చెట్లుంటే కల్తీ ఎట్లా అవుతుంది? చెట్లే నరుకుంటూ పోతే జీవనోపాధి ఎట్లా? కొన్ని వేల మంది కళ్ళు దుకాణాల మీద బతుకోళ్ళు ఉన్నారు, దుగ్నం నడుపుతోడు ఉన్నాడు, పని చేసేటోడు అందులో ఉన్న వాడు ఇప్పుడు చుడు అమ్ముకుంటాడు, వాడు చాక్ని అమ్ముకుంటాడు, వాళ్ళ పరిస్థితి ఎక్కడ పోవాలి? అట్లా దుకాణాల మీద ఇట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే కల్తీ చేసినట్టు కరెక్ట్ రియలైజ్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకోండి, తప్పేం లేదు.